మానవ మృగం రెచ్చిపోయింది. 9 నెలల చిన్నారిని ఎత్తుకెళ్లిన ఓ దుండగుడు అత్యాచారానికి ఒడిగట్టాడు. తీవ్ర రక్తస్రావానికి గురైన చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. పుట్టగానే ఏడ్చినప్పుడు తెలియలేదు, చచ్చే వరకు ఏడుస్తూనే ఉంటానని. జీవితం కలతలో విచారణ కలలు కన్న కనులకు నీటి చెమ్మ తగిలెనా వెలుతురైన ప్రతిదినం చూపుతోంద వేదన అందమైన బతుకున అలజడి చలరేగనా ఏమిటి నీ పాపం ఏమిటి నీ నేరం చీకటి ముసిరిందే చిటికల్లోనా తీరదు నీ శోకం మారదు ఈ లోకం తరములు ఎన్నైనా నీ కథైతేనా. ఇలాంటి ఆడవాళ్ళు సమాజానికి చాలా ప్రమాదకరం. అందుకని అమ్మాయిలకు 6 దాటితే కర్ఫ్యూ విధించండి, చదివించకండి, ఉద్యోగాలు చేయనివ్వకండి. తలుపులు వెనకాల పరదాల వెనకాల సాంప్రదాయమైన తాళ్లతోటి కట్టి బంధించేయండి. అమ్మాయిగా పుట్టినందుకు 6 దాటితే బయటికి వెళ్ళే హక్కు లేదు, రోడ్డు మీద ఒంటరిగా తిరిగే హక్కు లేదు, నలుగురిలో నవ్వే హక్కు లేదు, బాధ కలిగితే ఏడ్చే హక్కు లేదు, కనీసం గుండె నిండా బయటకు వచ్చి చల్లగాలి పెంచుకునే హక్కు కూడా లేదు. ఎందుకంటే ఆడవాళ్ళ వరకు ఆనందం మాత్రమే ఇవ్వాలి. వాళ్ళ హక్కుల గురించి అడిగితే ఇలా బోన్లు నిలబెట్టి వేశ్య అని ముద్ర వేస్తాం. ఆడదంటే వాడి బాత్రూమ్ లో గోడ మీద ఉండే బొమ్మ కాదు, వాడిని కనిపించిన అమ్మ కూడా. చీడ పురుగుని మగవాళ్ళ తలలో పెట్టుకుని మందు ఆడవాళ్ళ మీద కొడతానంటే ఎలా యూరాదా? ఎలా? ఆడబిడ్డలో సహనమే కాదు, తెగించే తెగింపు ఉంది, ఎదురు తిరిగే ధైర్యం ఉంది, తిరగబడే సత్తా ఉంది. వాళ్ళు తిరగబడాలి యూరాదా, ఆడబిడ్డలు తిరగబడాలి. Very nice performance.